రేవంత్ రెడ్డి గారు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా చేస్తాము, ఒకవేళ రుణమాఫీ మీరు డబ్బులు కట్టి ఉంటే మళ్ళీ తెచ్చుకోండి, పరిగెత్తండి, తెచ్చుకోండి అని చెప్పి మీరు ఇచ్చిన మాటని వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ తరఫున మీకు అందరికీ రైతుల తరఫున మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. మీరు ముందుగా ఏదైతే రుణమాఫీ చేస్తామన్నారో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముందు రైతాంగానికి మీరు మాఫీ కోరాలని కోరుతున్నారు. మాఫీ చేయండి, మాకు తప్పైందని కాంగ్రెస్ పార్టీ రైతులకు ఖచ్చితంగా క్షమాపణ మాఫీ కోరాలని కోరుతా ఉన్నాం. కాబట్టి మేము సంపూర్ణంగా ఏదైతే మీ చెప్పిన మాట జ్ఞాపకం చేస్తున్నాం. మీ క్యాబినెట్లో ఉన్న మంత్రులు ఒక మాట మీద లేరు. ఓ మంత్రి ఏమో సగమే మందికి అయింది, ఇంకొంతమంది 7,000 కోట్లు అయిందంటారు, ఇంకోటి పూర్తిగా అయిందంటారు. మీకే ఒక స్పష్టత లేదు, చెప్పే వైఖరి తెలియదు. మీరు ఏదైతే చెప్పిన ప్రకారం ఏకకాలంలో సంపూర్ణంగా ఎటువంటి నిబంధనలు లేకుండా, ట్యాక్స్ అనకుండా, రేషన్ కార్డు అనకుండా, ఎటువంటి లేకుండా కూడా రుణమాఫీ చేయాలి. ముఖ్యంగా మా ప్రాంతంలో మహబూబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ కావచ్చు, మహబూబాద్ జిల్లాలో కావచ్చు, అందరు గిరిజనులు, ఎస్సీ ఎస్టీలు ఎక్కువ ఉంటారు. చాలా మందికి రేషన్ కార్డు లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు, పట్టాలు లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళందరూ అయితే ఎవరైతే రుణమాఫీ తీసుకున్నారో బేషరతుగా మీ చెప్పిన హామీ ప్రకారం ఎటువంటి అడ్డంకులు లేకుండా, ఇవాళ కళ్ళబొల్లి మాటలు చెప్పకుండా, దొంగ మాటలు చెప్పకుండా మీ రైతాంగానికి అండగా ఉండి 2 లక్షల రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇదొకటే కాదు, మీరు ఇవాళ చేసింది దాదాపు 47 లక్షల మందికి రుణమాఫీ చేయాలి, కానీ మీరు చేసింది 22 లక్షల మందికి. ఇవాళ దాదాపు ఒక రోజేమో 43,43,000 కోట్లు అంటున్నారు, ఇవాళ 23,000 కోట్లు చేసి అంటారు, కానీ మీరు చేసింది 7,500 కోట్లు మాత్రమే చేసిరు. కేసీఆర్ గారు కరోనా టైంలో కూడా 7,000 కోట్ల రైతు బంధు పైసలు ఇచ్చినవి ఉన్నాయి. రైతు బంధు ఇచ్చిన కేసీఆర్కి మీరు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేయడానికి మీకేమైంది? రుణమాఫీకి 7,000 కోట్లు ఇచ్చినప్పుడు ఇవాళ మీరు 2 లక్షల రుణమాఫీ చేస్తున్నప్పుడు ఏకకాలంలో చేస్తానని మీ మాట మర్చిపోయినరా? దేవుళ్ళ మీద ఒట్లు పెట్టిరు, దేవుళ్ళకే మోసం చేసిరు, రైతాంగానికి మోసం చేసిరు, తెలంగాణ ప్రజలకు మోసం చేసిరు. అందుకే ఇవాళ మా హరీష్ రావు గారు ఇవాళ లక్ష్మీనరసింహ స్వామి దగ్గర నుండి దర్శనం చేసుకుంటూ ఇవాళ ఇవాళ యాత్ర స్టార్ట్ చేసిరు. మేము రైతాంగం పక్షాన అందరూ అండగా ఉంటాం. బీఆర్ఎస్ పార్టీ ఈడ మా నాయకులు, మా కార్యకర్తలు అందరూ కూడా ఏ ఇబ్బంది అయినా మీకు ముక్కు పిండి 2 లక్షలు ఏకకాలంలో సంపూర్ణంగా రుణమాఫీ అయ్యే వరకు వదిలేదు. మీరు చలో గ్రామం పోండి, 300 మందికి రుణమాఫీ 2 లక్షలు కావాల్సింది ఉంటే మీరు 30 మంది చేయలేదు. మీరు ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరు చేసిన ఛాలెంజ్ చేయండి, మేము దేనికైనా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంటాం. కానీ ఈ విధంగా మోసపూరిత మాటలు మీరు తప్పుకోవాలి. రుణమాఫీ చేస్తామన్నారు, రైతాంగానికి మీరు మాఫీ కోరాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున మీ అందరికీ డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయాలని, మరొకసారి నిబంధన లేకుండా, ఐటీ అనకుండా, రేషన్ కార్డు అనకుండా, ఉద్యోగం అనకుండా, ఎటువంటి లేకుండా ప్రతి ఒక్కరు కూడా 2 లక్షల రుణమాఫీ చేయాలని మహబూబాద్ జిల్లా పూర్తిగా అందరి తరఫున కూడా రైతాంగం తరఫున మీ అందరం డిమాండ్ చేస్తా ఉన్నాం.